ప్రధానమైన అంశం అయితే చర్చనీయాంశంగా మారింది. మరి ఎలా ఉండబోతది ఏంటి అనేది కూడా మనం చర్చిద్దాం. అసలు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవిత బయటికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికే కవితకు సంబంధించి బయటికి తీసుకురావడానికి శతదా అన్ని ప్రయత్నాలు అయితే పూర్తయ్యాయి. దాదాపుగా తాను 10 కిలోలు తగ్గింది అంటూ కూడా స్వయాన కేటీఆర్ గతంలో చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతాయి అనేది కూడా మనం వేచి చూడాలి. మొత్తానికి కవిత ఈ రోజు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉందా? ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ రోజు హియరింగ్ ఉంది. సుప్రీంకోర్టుకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది తీర్పు? దాదాపుగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి 50 మంది నిందితులు ఉన్నారు. దాంట్లో కేవలం ఏకైక మహిళ ఎమ్మెల్సీ కవిత మాత్రమే. సరే, లిక్కర్ కేసులో మార్చి 15న కవిత అయితే అరెస్ట్ అయ్యారు. కవితకు సంబంధించి 5 నెలలుగా తిహార్ జైల్లోనే కవిత ఉన్న పరిస్థితి కనబడుతుంది. కవిత బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో కీలక తీర్పు రానుంది. దానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో నుంచి సుప్రీంకోర్టులో సవాల్ చేసిన పరిస్థితి. విచారణ మాత్రం చేపట్టనున్నారు. ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా బెయిల్ పై బయటకు అయితే వచ్చారు. దాదాపుగా 17 నెలల తర్వాత బెయిల్ అయితే మంజూరు చేసింది. ఆ కవిత కూడా ఈ రోజు బెయిల్ వస్తుంది అనే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే తన ఆరోగ్యం రీత్యా కావచ్చు, ఇతరత్ర కారణాల రీత్యా కూడా బెయిల్ ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే కవితకు సంబంధించి ప్రధానంగా ఏం జరిగింది, ప్రస్తుతానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఏంటి అనేది ఒకసారి చూడొచ్చు. బీఆర్ఎస్ లో కవిత కీ రోల్, జైలుకి వెళ్లిన వారు గొప్ప లీడర్లు అవుతారని కేటీఆర్ స్టేట్మెంట్ పై జోరుగా చర్చ. పార్టీలో కవిత కూడా సీఎం క్యాండిడేట్ అని చెప్పకనే చెప్పారంటున్న పరిశీలకులు. లిక్కర్ కేసులో ఆమె బాధితురాలేనని నమ్ముతున్న జనం. రోజు రోజుకు పెరుగుతున్న డైనమిక్ లీడర్ మైలేజీ, బెయిల్ పై వచ్చాక మరింత కసితో పనిచేస్తారనే నమ్మకం. రాబోయే రోజులలో పార్టీలో క్రియాశీలకం కానున్న ఆమె పాత్ర కవిత చరిష్మాను క్యాచ్ చేసుకునే యోచనలో పార్టీ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి రాజకీయ అరంగేట్రం మొదలుకొని నేటి ఢిల్లీ లిక్కర్ పాలసీ వరకు ఆమె ఒక సంచలనం. తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలలో గత దశాబ్ద కాలానికి పైగా క్రియాశీలక పాత్ర పోషించిన భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు రాజకీయాలకు కేంద్ర బిందుగా కాబోతున్నారనే చర్చ జోరుగా సాగుతుంది. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ దీనికి ప్రధాన కారణం. జైలుకు వెళ్లి వచ్చిన వారు పెద్ద లీడర్లు అయ్యారంటూ ఆయన చేసిన కామెంట్ రకరకాల చర్చలకు తావిస్తుంది. ఇటీవల వరుస ఓటములతో చతికిల పడిన పార్టీకి రాబోయే రోజులలో ఆమె పెద్ద దిక్కుగా మారతారనే చర్చ కూడా పార్టీలో బయట జోరుగా సాగుతుంది. ఊహించకుండా పాలిటిక్స్ లోకి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తనయ కవిత అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే స్థిరపడాలనుకుంది. అదే సమయంలో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. దీంతో పునరాలోచనలో ఆమె ఉద్యమంలో తాను భాగస్వామి కావాలని నిర్ణయించుకుంది. ఎంతో ఉజ్వలమైన కెరియర్ను వదులుకునే ప్రజల కోసం, రాష్ట్ర సాధన కోసం ఆమె బరిలోకి దిగింది. ఇంట్లో మొదట కొంత అయిష్టత చూపిన ఆ తర్వాత ఉత్సాహం, పట్టుదల వచ్చింది అంటూ కూడా ప్రధానంగా కూడా చూడొచ్చు. సో మొత్తానికి కవితకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ రోజు ప్రధానంగా కూడా చర్చ జరగబోతుంది. కవితకు సంబంధించి అంటే ఈ రోజు విచారణకైతే రాబోతుంది. ఇప్పటికే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మొత్తం 50 మంది నిందితులు ఉన్నారు. 50 మందిలో కూడా ఏకైక మహిళ మాత్రం ఎమ్మెల్సీ కవిత మాత్రమే ఉన్నది. దీనికి సంబంధించిన కేసు ఏదైతే ప్రభుత్వం అమ్మే లిక్కర్ పాలసీని ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు ఇచ్చే విషయంలో అక్కడ జరిగిన చిన్న ఏంటి అంటే భారీ ఎత్తున కూడా పూర్తి స్థాయిలో కూడా లాబింగ్ జరిగిందనే చర్చ అయితే జరిగింది. దానికి సంబంధించిన ప్రధానమైన అంశం అయితే చూసాం. సో దాంట్లో భాగంగా ఈడీ ఆరోపణల మేరకు మొదటగా సాక్షిగా భావించారు, ఆ తర్వాత నిందితుడిగా, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ, ఆ తర్వాత విచారణ జరిగిన అనంతరం ఈడీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన దాఖలాలు అయితే కనబడ్డాయి. ఈ ఈడీ చట్టంలో ఒకటి ఉంటుంది. ఏదైనా ఈడీ చట్టం, ఈడీకి సంబంధించిన కేసు నమోదైతే ఖచ్చితంగా వాళ్ళు దోషులా లేకపోతే నిర్దోషులా అనే తేలేంత వరకు కూడా విచారణకు వాళ్ళు సహకరించాలి, జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మొన్న జరిగిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఒక సంచలనమైన విషయం అయితే సుప్రీంకోర్టు వెల్లడించింది. ఒక మనిషికి జీవించే హక్కు ఉంటుంది, ఖచ్చితంగా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా జైల్లో మగ్గుతారంటూ కవిత విషయంలో మాత్రం సుప్రీంకోర్టు అయితే ఒక సంచలనమైన అంశాన్ని బయటపెట్టింది. సో ఈ రోజు కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దాదాపుగా మార్చి 15న కవిత అరెస్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 5 నెలలుగా తిహార్ జైల్లోనే కవిత ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. కవిత బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగబోతుంది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులోకి వెళ్లిన కవిత విచారణ చేపట్టనున్న జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ల ధర్మాసనం అయితే ఈరోజు చేస్తుంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు 17 నెలల తర్వాత కూడా బెయిల్ మంజూరైంది.
మంజూరు చేసిన ధర్మాసనం కవితకు కూడా బెయిల్ వస్తుందనే ఆశాభావంతో బీఆర్ఎస్ అయితే ఉంది. కవితకు బెయిల్ ఇచ్చేది లేదన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందని ఆ ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ స్కామ్ లో మొత్తం 50 మంది ఉన్నారు. 50 మందిలో కూడా నిందితులలో ఏకైక వ్యక్తి కవిత, ఎమ్మెల్సీ కవిత మాత్రమే, మహిళ మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళంతా పురుషులు ఉన్నారు. దాదాపుగా ఈ 50 మందికి సంబంధించి 5 నెలలుగా దాదాపుగా కవిత జైలుకు వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా జైల్లో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి కవితకు సంబంధించి బెయిల్ రాబోతుంది అంటూ ఒక ఉత్కంఠమైన చర్చ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దాదాపుగా ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా ఈ లిక్కర్ కు సంబంధించిన కేసులో చాలా మంది కూడా అరెస్ట్ అయిన పరిస్థితి. ఇందులో మొత్తం నిందితులుగా దాదాపుగా ఈ మొత్తం నిందితులకు సంబంధించి 50 మంది ఉన్నారు. ఇలా కేవలం మహిళ మాత్రం ఎమ్మెల్సీ కవిత మాత్రమే ఉన్నారు, ఒక్కరే ఉన్నారు. దాదాపుగా 17 నెలలు మనీష్ సిసోడియా జైల్లో ఉంటే దాదాపుగా 5 నెలలుగా కవిత జైల్లో ఉంది. చాలా మంది కూడా ఈ జైల్లో ఇంకా మగ్గిపోతున్న పరిస్థితి అయితే కనబడింది. ఇక సుప్రీంకోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు విచారణకు రాబోతుంది. ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ కూడా నెలకొంది. కవితకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో ఎట్లుంటది, ఏం కథ అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనమైతే వేచి చూద్దాం. ఎమ్మెల్సీ కవిత విషయంలో మరికొద్ది క్షణాలలో సుప్రీంకోర్టులో మాత్రం విచారణ జరుగుతుంది. ఈ విచారణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా ఉత్కంఠగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. బెయిల్ రాబోతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. ఈ రోజు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సంబంధించిన కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే తన అనారోగ్య రీత్యా కావచ్చు, ఇప్పటికే 10 కిలోల వెయిట్ తగ్గడం, దాంతో తీవ్రమైన అనారోగ్యంతో తాను బాధపడుతున్నారంటూ కూడా సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి సుప్రీంకోర్టులో నిజంగానే బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటుందా, లేకపోతే మీరు ఇక్కడే ఉండండి మేము చికిత్స అందిస్తామంటూ సుప్రీంకోర్టు చెప్తుందా? మరి హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కూడా సుప్రీం కోర్టులో అయితే ఈరోజు తాను ఉన్నత కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. మరి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి కవిత విషయంలో చాలా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గతంలో కేసుల పాలై జైల్లో అనుభవించిన వాళ్ళందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా మనం చూడొచ్చు, ఇప్పుడున్న కేసీవాల్ అయితేంది, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితేంది, దాంతో పాటు ఇటు మరోవైపు చంద్రబాబు నాయుడు అయితేంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితేంది, ఆ కేసీఆర్ అయితేనేమి, రేవంత్ రెడ్డి అయితేనే, ఎవరైనా కూడా ఉద్యమం నుంచి కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఎవరైతే జైలుకు వెళ్లారో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏది ముఖ్యమంత్రి అవుతారు అంటూ కూడా ఒక బలమైన వాదన అయితే వినబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూసాం. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎలా ఉండదు. సో జైలుకు వెళ్లిన వాళ్ళందరూ పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రులు అయితే అవుతారంటూ కూడా చూడొచ్చు. కవిత అరెస్టు నుంచి విడుదలైన తర్వాత దాదాపుగా మార్చి 15న తాను అరెస్ట్ అయిన, ఇక విడుదల తర్వాత మరింత బలోపేతంగా కూడా తాను పనిచేస్తారంటూ ఆశాభావాన్ని అయితే బీఆర్ఎస్ శ్రేణులు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, ఈ రోజు ప్రధానంగా వచ్చిన కొన్ని అంశాలను చూడొచ్చు. మీరందరూ కూడా ఈ విషయాన్ని చూడొచ్చు. ఏంటి